ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ సీరియస్ గా నిర్వహించబోతున్నామన్నారు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్. సైబరాబాద్ పరిధిలోనే 80 చెక్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్లు చేయొద్దని, ఒకవేళ మందు తాగితే తప్పనిసరిగా డ్రైవర్లను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ లో ఎలాంటి రికమెండేషన్లు చెల్లవని స్పష్టం చేశారు డీసీపీ సాయి మనోహర్. నూతన సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు మహానగరం సిద్ధమైంది. ఇప్పటికే న్యూ ఇయర్ జోష్లోకి వెళ్ళిపోయారు యూత్ అంతా. అయితే రాత్రి 7 గంటల ప్రాంతం నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లతో పాటు ఏవైతే పబ్స్ కావచ్చు, లేకపోతే కన్వెన్షన్ సెంటర్స్, ఫామ్ హౌస్లు, వీటన్నిటి మీద కూడా ఒకవైపు పోలీసులు ప్రత్యేకమైనటువంటి నిఘాను పెట్టారు. అయితే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, అంతేకాకుండా జీరో యాక్సిడెంట్ దిశగా కూడా పోలీసులంతా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ అంశాలకు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లకు సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయి? ఆల్రెడీ అందరూ కూడా పార్టీ మూడ్లోకి వెళ్ళిపోయారు, ఏం చెప్తారు? డ్రంక్ అండ్ డ్రైవ్స్ ఈసారి టోటల్గా 80 పాయింట్స్ పెడుతున్నాము. సో సైబరాబాద్ లిమిట్స్లో మా ఉద్దేశం ఏంటంటే, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా సేఫ్టీగా వాళ్ళు ఎవరైతే న్యూ ఇయర్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళంతా కూడా సేఫ్గా ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ పేరెంట్స్ తోటి కూడా సెలబ్రేషన్స్ చేసుకోవాలనేది మా ఉద్దేశం. కాబట్టి 80 పాయింట్స్ పెడుతున్నాము. 80 పాయింట్స్లో కూడా చాలా సీరియస్గా చెకింగ్ ఉంటుంది. ఈవినింగ్ నుంచే చెకింగ్స్ ఉంటాయి. రైట్ ఫ్రమ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ టిల్ 4 o'clock వరకు చెకింగ్స్ నడుస్తూనే ఉంటాయి. ఫ్లైఓవర్స్ని ఓపెన్ చేయడం జరుగుతుందా, లేకపోతే అది కూడా క్లోజ్ చేస్తున్నారా? మా సిపి గారి ఆదేశాల మేరకు పాత స్టడీస్ కనుక మేము చూసుకున్నట్టయితే ఫ్లైఓవర్స్ ఏవి కూడా మేము క్లోజ్ చేస్తలేము. అన్ని ఫ్లైఓవర్స్ ఓపెన్ ఉంటాయి. ఫ్లైఓవర్స్ క్లోజ్ చేయడం వల్ల చాలా ఎక్కువ ట్రాఫిక్ కంజెన్షన్ అవుతుంది. ఎందుకంటే కింద జంక్షన్స్ దగ్గర కంజెన్షన్ ఎక్కువ అవుతుంది. సో దాని దృష్ట్యా ఏ ఫ్లైఓవర్ కూడా క్లోజ్ చేస్తలేము. పోయినసారి కూడా 2024 డిసెంబర్ 31 కూడా మనకి యాక్సిడెంట్స్ ఏమీ రిపోర్ట్ కాలేదు 31st నైట్ నాడు. సో ఆ ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి సిపి గారు ఫ్లైఓవర్స్ అన్నీ కూడా క్లోజ్ చేయని అవసరం లేదని అన్నారు. దాని ఉద్దేశంగా మేము క్లోజ్ చేస్తలేము, అన్నీ ఓపెన్ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఎవరైతే సెలబ్రేషన్స్ జరుపుకున్నారో వాళ్ళందరూ కూడా తొందరగా ఇంటికి చేరుకోవాలని మేము కోరుకుంటాం. ఎవరైతే తాగి ఉన్నారో వాళ్ళ వాహనాలు నడపకూడదు, కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. వీటి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మేము పబ్ ఓనర్స్ కూడా చెప్పాము, నోటిఫికేషన్ కూడా ఇచ్చాము లా అండ్ ఆర్డర్ నుంచి, ట్రాఫిక్ నుంచి కూడా. ఏమనంటే, ఫస్ట్ వాళ్ళకి సర్వ్ చేసేటప్పుడు మీకు డ్రైవర్ ఉన్నాడా, లేదనంటే మీ గ్రూప్లో ఎంతమంది వచ్చారు, మీరు ఎట్లా వచ్చారు, బస్సు తీసుకుని వచ్చారా, బస్సు వేసుకొని వస్తే కొంతమంది మమ్మల్ని అడిగితే మేము అదే సజెస్ట్ చేసినాం. 20 members మీరు ఉన్నట్టయితే 10 members ఉన్నా కానీ ఒకటి బస్సు లాంటిది 20 seater బస్సు లాంటిది అరేంజ్ చేసుకుని ఒక డ్రైవర్ని పెట్టుకోండి అని. ఆ విధంగా వచ్చినట్టయితే పార్కింగ్ సమస్య తగ్గుతుంది. అదేవిధంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్యూ కూడా ఉండదు, సేఫ్గా రిటర్న్ పోవచ్చు. పబ్ ఓనర్స్కి చెప్తా ఉన్నాము, ఒకసారి మీరు చెక్ చేయండి, వాళ్ళతోటి చెక్ చేయండి. ఒకవేళ గ్రూప్ ఒక 4 members వచ్చారు, 4 డ్రింక్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఆల్టర్నేట్గా ఏమైనా ఉందా, లేదనంటే వాళ్ళకి పంపించడానికి డ్రైవర్స్ని అరేంజ్ చేసుకోమని కొన్ని పబ్స్ వాళ్ళు ఇప్పటికీ మాకు రిప్లై కూడా ఇచ్చారు. మేము ఇంతమందిని డ్రైవర్స్ని ఎంగేజ్ చేస్తున్నాము, ఎవరైతే పబ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి డ్రైవర్ కావాలి అని అంటే మా తరపు నుంచి ఎంగేజ్ చేస్తాము, వాళ్ళకి ఈ ఛార్జీ వసూలు చేస్తామని. సో దట్స్ బెటర్. చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన తర్వాత మా డాడీ ఎవరో తెలుసా, అలాంటివి కూడా కొన్ని ఆన్ ది స్పాట్లో పోలీసులను కూడా ఎదురు తిరిగి మాట్లాడేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? రూల్ ఈజ్ రూల్ ఫస్ట్. సో ఈ సైబరాబాద్లో ఎంత ఇదైనా కానీ రూల్ తప్పి డిజిగ్నేషన్ని కానీ వాళ్ళ పేరెంటల్ డిజిగ్నేషన్ని కానీ వాడుకుంటే అది చెల్లదు. చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం, దీంట్లో నో డౌట్. రూల్ ఈజ్ రూల్ అంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ నూతన సంవత్సరాన్ని గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. విజువలిస్ట్ వెంకటేష్తో కలిసి జ్యోతి TV9 సైబరాబాద్ నుంచి.